హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక అద్భుతమైన సిరీస్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటా అని ఆలోచిస్తున్నారా? అదేనండి, వ్యాసుడు రాసిన మహాభారతము. ఇక మొదలు పెడదామా? మహాభారతము. ఒకసారి వశిష్ఠ మహాముని మనవుడైన సంతన మహారాజు యమునా నది దాటడానికి వచ్చాడు. అతడు మహాతపస్వి, చాలా శక్తి సాహసాలు ఉన్నవాడు. యమునా నది ఒడ్డున ఉన్న ఒక పడవ మీద సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు సత్యవతీదేవి. ఆమె పుట్టుకకు కారణం ఏమిటంటే, పూర్వం జాలరులనే ఒక చేపను వలలో పట్టగా గర్భంతో ఉన్న ఒక చేప చిక్కుకుంది. కానీ అది చూడడానికి సామాన్యమైన చేపలా కనిపించడం లేదు. బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలరులు ఆ చేప రెండుగా చీల్చగా దేవకన్యకు విముక్తి కలిగింది. ఆకాశంలోకి ఎగిరిపోయింది. జాలర్లకు ఆశ్చర్య కలిగే విషయం ఏమిటంటే, ఆ చేప గర్భంలో 2 పసిపిల్లలు ఉన్నారు. వాళ్ళను ఆ దేశ మహారాజైన దాసరాజుకి అప్పగించారు. అందులో మగబిడ్డ మత్స్య రాజ్యానికి రాజయ్యాడు. అందులో ఆడబిడ్డ ఆ రాజ్యంలోని ఒక జాలరుని కూతురిగా పెరిగింది. అలా పెరిగిన కూతురే సత్యవతీదేవి. సత్యవతి సంతన మహారాజుతో ఇలా అంటుంది. ఏమనగా, మీరు ఈ హస్తినాపురానికి మహారాజు. మీ వంటి వారు నాతో జీవితం పంచుకోగలరా? నా దగ్గర నేను మత్స్యకారుల పుత్రికను. నా దగ్గర చేపల కంపు వస్తుంది. మీరు భరించగలరా అని అడగగా, సంతన మహారాజు ఆమె తన శక్తితో చేపల కంపును పోగొట్టి సుగంధ పరిమళాలతో వెదజల్లేలా చేశారు. సంతన మహారాజు సత్యవతి సంక్రమించారు. ఇలా ఉండగా కొందరు ప్రజలను దుండగులు ఇబ్బంది పెడుతూ ఉంటే అక్కడకు దేవవ్రతుడనే యువకుడు వచ్చాడు. వాళ్ళని రక్షించాడు. అక్కడకు సంతన మహారాజు కూడా వచ్చి, నువ్వు ఎవరు నా ప్రజలను రక్షించడానికి అని దేవవ్రతుడితో వాదించాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం సాగింది. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు దేవవ్రతుడు ఎవరో సంతన మహారాజుకు గంగాదేవి తెలిపింది. ఈ దేవవ్రతుడు ఎవరో కాదు స్వామి, మన పుత్రుడు. ఈ దేవవ్రతుడు పరశురాముడి వద్ద శిక్షణ తీసుకొని వచ్చాడు. మన పుత్రులను నీకు అప్పగిస్తున్నాను. నేను ఇంకా వెళ్తాను అని చెప్పి గంగాదేవి మాయమైంది. తన పుత్రుడిని చూసి సంతన మహారాజు చాలా సంతోషపడ్డాడు. తనని హస్తినాపురానికి మహారాజుగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆనంద విషయాన్ని సత్యవతికి తెలపడానికి సత్యవతి వద్దకు వెళ్ళాడు. ఆమెకు ఇలా వివరించాడు. దేవవ్రతుడు నా పుత్రుడు. తనని హస్తినాపురానికి మహారాజుగా ప్రకటించాలి అని అన్నాడు. ఆ విషయం విన్న సత్యవతి నిర్ఘాంతపోయింది. ఆలోచిస్తుంది. తనకు పుట్టిన సంతానాన్నే ఈ హస్తినాపురికి మహారాజుని చేయాలని అనుకున్న సత్యవతి, దానికి ఎలా చేయగలము అని సంతన మహారాజు సత్యవతిని మందలించాడు. మిగతా కథ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. బాయ్ గైస్. Do like, share, subscribe our channel. Thank you for watching.